అరసవెల్లి గ్రామంలో 10 ఏళ్ళకు ఒకసారి వచ్చే అసిరితల్లి సిరిమాన్ ఉత్సవం పండగలకు గ్రామం అంతా ముస్తాబవుతుంది. ఈ పరంపర ఎన్నేళ్ళ నుండి వస్తుంది, దీని నిర్వహణ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు ఈ పండగ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, గ్రామస్తులందరూ కూడాను సమిష్టిగా నిర్వహించుకునే ఈ పండగకి సిరిమాన్ను కూడాను ఇప్పుడే దాన్ని కూడాను పూజకు సిద్ధం చేస్తున్నారు. ఒక 6 నెలల క్రితం ఆ వేప చెట్టుకి బొట్టు పెట్టిన తర్వాత ఆ సిరిమాన్ తీసుకెళ్లే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఎన్ని రోజుల పాటు ఈ సిరిమాన్ ఉత్సవాల అసిరితల్లి పండుగలు జరుగుతున్న విషయం ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ఇప్పిల్ శంకర శర్మ ఉన్నారు. ఏంటి అసలు ఈ అరసవెల్లి అసిరితల్లి పండుగ ఉన్నటువంటి విశేషత? అరసవెల్లి అసిరితల్లి సిరిమానోత్సవ సందర్భంగా ప్రతి 10 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది గ్రామదేవత ఉత్సవం. మనకి ఈ సాంప్రదాయం అన్నది విజయనగరం పరిపాలనలో ఉన్న ఈ సామ్రాజ్యంలో ఈ కళింగ సామ్రాజ్యం డైనాసిటీ అంతా కూడా కొన్ని దగ్గర సిరిమాను, కొన్ని దగ్గర ఘటాలు ఉంటాయి. అట్లాగే ఈ సాంప్రదాయం మనకి విజయనగరం రాజుల దగ్గర నుంచి కూడా వస్తుంది. ఈ సిరిమానోత్సవం ప్రతి 10 సంవత్సరాలకు ఒక మాట చేసి అది ఒక సంవత్సరం ముందు ఈ కార్యక్రమం రూపొందించి 6 మాసాలకి ఒక చింత చెట్టు, ఆ చింత చెట్టు దగ్గర ఈ సిరిమాను అనే ఈ దాసురాళ్ళు ఉంటారు, అమ్మవారు ఉపాసకులు. ఆ అమ్మవారు ఉపాసకులకు వాళ్ళకి స్వప్నంలో సాక్షాత్కారమై ఎక్కడ వృక్షం ఉంది, ఆ వృక్షానికి ఎక్కడ మనం చెట్టుకి బొట్టు పెట్టాలనే కార్యక్రమం వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగా 6 మాసాల కిందట సిరిమానోత్సవ సందర్భంగా 6 మాసాల కిందటే ఈ అమ్మవారికి ఈ చెట్టుకు బొట్టు పెట్టడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో చూస్తే ఇది అరసవెల్లి సూర్యనారాయణ ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో ఈ చింత చెట్టు ఉందని వారికి ఆ ఉద్దేశపూర్వకంగా చెప్తే వెంటనే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదితరులకు అందరికీ సంప్రదించి ఇది మన అధీనంలో ఉంది కాబట్టి వెంటనే దీనికి ఈ చెట్టుకు బొట్టు పెట్టడం నవంబర్ 4వ తారీఖున కార్తీక మాసంలో జరిగింది. ఈ నవంబర్ 4వ తారీఖు నుంచి ఇప్పటికి 6 మాసాలు జరిగింది. ఈ జరిగితే ఒక ఏప్రిల్ 28 నాడు సిరిమానోత్సవం జరుగుతుంది. దానికి ముందుగా 31 రోజు ముందుగా ప్రతి కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిరిమాను చెట్టు తీసివేసి దానికి మాను రూపంగా తయారు చేసి ఒక రథంగా తయారు చేసి అట్లాగే వేప చెట్టుగా అది ఒక ఉద్యానం రథం అదిగా తయారు చేసి ఈ 2 కార్యక్రమాలు కూడా రూపొందించి ఆ 28వ తారీఖు నాడు మంగళవారం నాడు ఉదయం మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభించి అలాగా పొరవీధుల్లో తిరిగి దానికి ఒక ఎజెండా పెట్టారు. ఆ ప్రకారంగా ఆ షెడ్యూల్ నిర్మాణంగా ఒక శ్రీశైన వీధి అలాగ వచ్చి ఈ కోవిలి తోట ముందు నుంచి వెళ్ళి అమ్మవారి గుడి దగ్గరికి చేరుతుంది. సుమారు 5-6 గంటల సేపు జరుగుతుంది కాబట్టి అందుకోసం ఎవరికి ఇబ్బంది కలగకుండా 1 గంటకు ప్రారంభించి మధ్యాహ్నం సాయంకాలం 5 గంటల లోపలే అది జరగాలని నిర్ణయించాం. సిరిమానోత్సవం చాలా పెద్ద పండగ. దీనికి మొన్నే దేవర తెచ్చడం జరిగింది. అమ్మవారికి ఉపాసన చెప్పి ఆ దేవర కార్యక్రమం తెచ్చి ఆ 3 ఘటాలు అక్కడ మనకి ఈ పూర్వకంగా స్థానికంగా ఉన్న ఒక ప్రదేశంలో పెట్టి దానికి రోజు అర్చిస్తారు. దానికి కూటిఘట్టం అంటారు. అది రాత్రి తిరిగి ఆ కూటిఘట్టంలోని అందరూ కూడా అన్నం సమర్పిస్తారు. ఇట్లాగా రకరకాలుగా ఈ అమ్మవారి పండగ సందర్భంగా ఊరు కట్టడం ఉంటుంది. 4 నలుగుమూలలు కూడా 4 దిక్కులు కూడా 4 అమ్మవార్లు ఉంటారు. అసిరమ్మ, పోలమ్మ, నీలమ్మ, ఈ పోచారమ్మ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నిటికీ కూడా అన్నిగా ఊరు కట్టడం జరుగుతుంది. ఊరు కట్టి ఎందుకంటే ఊరు కట్టడం అంటే ఊర్లోకి మరే పరివార దేవతలు రాకుండా దుష్టశక్తులు రాకుండా అవన్నీ నివారణ చేయాలని వారికి సంప్రదించి ఆ కార్యక్రమం కొనసాగిస్తారు. అట్లాగే ఈ సిరిమానోత్సవం ఈ కార్యక్రమం ఉంది. ఇప్పుడు చెట్టుని తీసివేసి ఆ దుర్గమ్మ మట్టి అని ఒకటి ఉంది, పురాతన నుంచి వస్తున్న ఆ దుర్గమ్మ ఆ నేల దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఈ కంసాలు షరాబులతోని ఈ కార్యక్రమం నిర్వహించి రథం ఒకటి సిరిమాను ఒకటి తయారు చేసి, అంటే వేప చెట్టుతో రథం, గట్టం ఏమొచ్చి చింత చెట్టు, వేప చెట్టుతోని రథం తయారు చేస్తారు. చింతమానుతోని ఆ మాను వృక్షం తయారు చేసి అమ్మవారికి చేసి ముర్రాట అంటారు, వసంతం పోసి అట్లాగే చీరలు కట్టి అమ్మవారికి వేషాధారణతో అక్కడి నుంచి కూడా షరాబులు అంటే పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్న కంసాలి ఆ కుటుంబం వారు అక్కడ మానెక్కి అలాగే పూర్వం నుంచి ఒక నాయకరికం చేసిన వారు, కరణీకరణ చేసిన వారు ఆ పెద్ద ఇంటి దగ్గర ఆగి మళ్ళీ కూడా అక్కడ దమ్మలు ఆయన ఎక్కి
అక్కడి నుంచి అలాగా బ్రాహ్మణ వీధిలోంచి వచ్చి బ్రాహ్మణ వీధిలోంచి అక్కడ కరణం గారు ఉన్నారు కండి పూర్వం అక్కడ మండవారి ఇంటి దగ్గర ఆగి అక్కడి నుంచి వాళ్ళు ఎవరైనా దిగిపోతే దిగిపోవచ్చు, లేకపోతే మళ్ళీ షరాబ్ ఎక్కితే అక్కడి నుంచి ఎక్కి అమ్మవారి గుడి వరకు చేరుతారు. అమ్మవారి గుడి నుంచి అలా డైరెక్ట్గా అమ్మవారి దగ్గర తీసుకొచ్చి అక్కడ కొన్ని ఈ వేటలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా చేసి ఆ అమ్మవారికి సమర్పించి తదితర కార్యక్రమాలన్నీ జరుగుతాయన్నమాట. ఆచార సాంప్రదాయాల్లో భాగంగానే ఈ అసిరితల్లి సిరిమానోత్సవాలను మాత్రం యథావిధిగా క్రమం తప్పకుండా 10 ఏళ్ళకు ఒకసారి జరుపుకోవాలన్నట్టు అసలు నిబంధన ఏంటి? ప్రతి సంవత్సరాలకు కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి ముందు మంగళవారం ఏదొస్తే ఆ రోజే ఈ కార్యక్రమం రూపొందిస్తారు. దానికి అనుగుణంగా ఎప్పుడెక్క వైశాఖ శుద్ధ ఆ పౌర్ణమి ముందు వచ్చిన మంగళవారం నాడు ఎక్కడ దానికి 3 మాసాల ముందు చెట్టుకు బొట్టు పెట్టడం జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ, దానికి ఒక పుస్తకం, ఒక రూపకం, ఒక పద్ధతి ఉంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. అమ్మవారు పండగ సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ మున్సిపల్ మైదానంలో పెట్టారు కాబట్టి ఇది 8-9 రోజుల కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా భక్తులు, ప్రేక్షకులు, పురజనులందరూ చూసి ఆనందిస్తుంటారని చేశారు. చూసుకున్న విజయనగరం ప్రతి ఏడాది కూడా అక్కడ సిరిమానోత్సవం జరుగుతుంది. అసిరితల్లి ఈ పండుగలు మాత్రం 10 ఏళ్ళకు ఒకసారి చేసుకోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం. అది సిరిమానోత్సవం అంటే రాజులతో నిర్మాణమైనది విజయనగరం పెద్ద సంస్థానం. ఆ సంస్థానం వారి నిర్వహణ ఉంటుంది. వాళ్ళకి పెద్ద తోటలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, తర్వాత వాళ్ళకి ఎన్నో భూములు ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని వేల ఎకరాలు ఉంది. దాంట్లో ఒక తోట ఈ మధ్యని ధర్మకర్త గారు ఆయన చెప్పినట్టు మనం ఒక చింత చెట్టు తోట వేసేయాలి 100 చెట్లతోని. ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు అవుతుంది చెప్పి అందరికీ అందుబాటులో ఉంటుంది. మనం మళ్ళీ చింత చెట్లు దొరకడం కష్టం అనే ఉద్దేశం మీద ఆ ధర్మకర్త గారు ఏం చేశారంటే మనం ఒక ఉద్యానవనంలాగా చింత చెట్లు ఉద్యానవనం వేసేయాలని చెప్పారు. అలాగే చింత చెట్టే మానుకు ఉండాలంటే అది ఫ్లెక్సిబుల్ అనమాట. ఆ చింత చెట్టు విరిగిపోదు, ఎంత మనుషులు ఎక్కినా ఇలా వంగుతుంది కాబట్టి విరగదు కాబట్టి ఆ చెట్టునే ఎంచుకొని ఆ కార్యక్రమం చేశారు. అదంతా చింత చెట్టు అనేది అన్ని చింతలు పోగొట్టేదే ఆ చింత చెట్టు. అందుకోసం మనకి ఎన్ని ఉన్నా, ఎన్ని ఔషధాలు, ఎన్ని చక్కగా కారం ఉండొచ్చు, ఉప్పు ఉండొచ్చు, మిరపకాయలు ఉండొచ్చు, అగర ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఆ పొల లేకపోయేసరికి ఇలా రుచి కార్యక్రమం ఉండదు కాబట్టి ఆ చింత చెట్టుని ఎంచుకొని మన షడ్రుచుల్లోనే అదొక పెద్ద రుచి ఉంది కాబట్టి ఆ చింత చెట్టునే ఎంచుకొని తర్వాత ఫ్లెక్సిబుల్ అలా వంగడం మళ్ళీ మీదకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ చింత చెట్టు మానునే మనం ఉపయోగించి ఈ కార్యక్రమం రూపొందిస్తారు. ఇది ఆనవాయితీగా జరుగుతుంది. ఎందుకంటే మీరు అన్నారు పెళ్లికి 10 సంవత్సరాలు చేయాలి, రోజు చేయాలంటే ప్రజలందరూ తట్టుకోవాలి. దీనికి 2 కోట్ల రూపాయలు అంచనా. ఈ 2 కోట్ల రూపాయలు ఫంక్షన్ చేయాలంటే ప్రతి సంవత్సరం అంటే ఇవ్వలేరు, ఆర్థికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి 10 సంవత్సరాల కంటే కొంచెం వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది కాబట్టి కార్యక్రమం. గ్రామస్తులు అందరూ సౌజన్యంతోనే ఈ అసిరితల్లి సంబరాలు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఎవరైనా కార్యనిర్వహణకు సంబంధించినటువంటి ఒక ఏమైనా ప్రోగ్రామ్ డిజైన్? ఇది గ్రామ దేవత, దాని పేరే గ్రామ దేవత కాబట్టి ఇప్పుడు గ్రామంలో ఉన్న పూర్వం తాలూకా ఉన్న భూములన్నీ ఎక్కడెక్కడ ఎంత మేరలో ఎంత సరిహద్దులో ఉందో ఆ సరిహద్దు మేరకు చేస్తారు. ఇప్పుడు జామి తోట అన్నారు, జామ తోట ఇవన్నీ కూడా ఇటు పక్క ఉన్నాయి. న్యూ కాలనీ ఇవన్నీ ఇక్కడ వరకు ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ వరకు కూడా మా భూములు ఉన్నాయి, అరసీల భూములు. ఆ సరిహద్దుల ప్రకారంగా అక్కడ వరకు మనం అది వాళ్ళందరూ కూడా దీనికి స్వామివారికి విరాళాలు ఇచ్చి, ఈ అమ్మవారికి విరాళాలు ఇచ్చి ఆ కార్యక్రమం రూపొందిస్తారు. అట్లాగే ఈ ఒప్పంగ ముందు వరకు మా సరిహద్దులు మా భూములు ఉన్నాయి కాబట్టి లక్ష్మీనగర్ కాలనీ, ఆదిత్యనగర్ కాలనీ, శ్రీలక్ష్మీనగర్ కాలనీ, పంప్ హౌస్ ఇటుపక్క దక్షిణకి వెళ్తే పంప్ హౌస్, కాజీపేట దగ్గర నుంచి అదంతా పంప్ హౌస్, అది మా భూములు ఉన్నాయి కూడా అక్కడ వరకు ఉన్నది. అట్లాగే కాజీపేట కూడా ఒక పూర్వం చిన్న గ్రామం, విలేజ్. అందుకోసం అది కూడా దీంట్లో కలుపుకొని ఈ అమ్మవారి ఉత్సవాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. ఆదిత్యనగర్ కాలనీ, ఆ అరసవెల్లి అంతా చాలా పెద్దది అయిపోయింది కాబట్టి ఇవందరూ కలిసి ఒక కూటమిలాగా ఏర్పడి చక్కగా మనం కార్యక్రమం చేయాలని నిర్వర్తించి దీనికి పెద్దలందరూ సమిష్టిగా ఏర్పరిచి ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సిరిమానోత్సవం రోజున ఏ మేరకు వస్తారు, బంధుమిత్రులు కావచ్చు, భక్తులు కావచ్చు వస్తారని అంచనాలు రూపొందించిన నేపథ్యంలో భద్రతా చర్యల దృష్ట్యా ఎటువంటి కార్యాచరణ ఏమైనా రిప్రజెంట్ చేశారు? సిరిమానోత్సవం సందర్భంగా మొన్న దేవర తేవడానికే సాధారణంగా 40-50 వేల మంది వచ్చారు. అట్లాగే సినిమాను బొట్టు పెట్టడానికి ఒక 40,000 మంది వచ్చి ఒక క్యూలో అంతా నిండిపోయింది. పోలీసు వారు వాళ్ళ దృక్పథం పద్ధతిగా మేరకు ఆ ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్పీ గారు వారి కనుసరణలో జరిగింది కాబట్టి చాలా బాగా జరిగింది. అలాగే దేవర తేవడం కూడా చాలా అత్యద్భుతంగా జరిగింది. ఇప్పుడు రేపు వచ్చే సినిమానోత్సవానికి కూడా సుమారు
ఒక 1,50,000 మంది ఉంటారు కాబట్టి, ఎందుకంటే అదే ఒకటే టైం అది ఆ 5 అవర్స్లోనే 5 గంటల్లోనే చాలామంది కూడా మొత్తం అన్ని వీధుల్లో నిండిపోయి చక్కగా సినిమాను చూడడానికి వచ్చి ఆ అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఏవేవో మొక్కుకున్నారో అవన్నీ సమర్పించుకొని చేస్తారు. అందుకోసం దీనికి పోలీసు బందోబస్తు, అట్లాగే కలెక్టర్ గారు, అన్ని మున్సిపాలిటీ వారు, అన్ని మన డిపార్ట్మెంట్లో కలిసి సామూహికంగా నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. చూస్తే కనుక 28వ తేదీన జరగబోయే ఈ సిరిమాన్ ఉత్సవానికి మాత్రం ప్రస్తుతం సిరిమాన్ 6 నెలల క్రితం ఏదైతే బొట్టు పెట్టారో ఆ బొట్టు పెట్టినటువంటి ఆ చెట్టును మాత్రం ఈరోజు చింత చెట్టు ఏదైతే దానికి సిరిమాన్కి సంబంధించినటువంటి రథం ఉంటుందో అది వేప చెట్టుతో చేస్తారు. కానీ సిరిమాన్ను మాత్రం చింత చెట్టునే వేదిక చేసుకోండి. ఎందుకంటే చింత చెట్టు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అది ఇరిగే పరిస్థితి ఉండదు. ఎవరైనా కూర్చున్నా ఎంతమంది ఉన్నా కూడాను దానికి ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఉంటుంది. కానీ పరంపర ఇదొక దశాబ్దాల కాలం పరంపర. అరసవల్లి గ్రామం సువిశాలంగా విస్తరించిన ఈ నేపథ్యంలో ప్రస్తుతం వేలాది మంది భక్తులతో కూడుకున్నటువంటి ఈ అసిరితల్లి పండగ ఉత్సవాలు మాత్రం సిరిమాన్ ఉత్సవాన్ని చూసేందుకు జిల్లా నలుమూలలు కూడా పెద్ద మొత్తంలో ఈరోజు భక్తులు వచ్చే అవకాశం ఉంది. మొన్న దేవరం తెచ్చే క్రమంలోనే 40-50 వేల మంది వచ్చారంటే రేపు సిరిమాన్ ఉత్సవానికి మాత్రం లక్షల మంది తరలి వస్తారన్నట్టు ముందస్తు అంచనాల నేపథ్యంలోనే పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. అరసవల్లి సిరిమాన్ ఉత్సవం సందర్భంగా అసిరితల్లి ఉత్సవాలకు మాత్రం అరసవల్లి గ్రామం ముస్తాబైంది. 28వ తేదీన జరగబోయే ఈ సిరిమాన్ ఉత్సవాన్ని తిలకించేందుకు మాత్రం పెద్ద మొత్తంలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యం ప్రస్తుతం మాత్రం సిరిమాన్కి సంబంధించినటువంటి చింత చెట్టును మాత్రం ఈరోజు అంటే నిర్మాణానికి అందుబాటులోకి తెచ్చారు. 6 నెలల క్రితం ఈ చెట్టుకు బొట్టు పెట్టి ఆ చెట్టును మాత్రం పరీక్షించుకు వస్తూ పూజలు చేస్తున్నారు. రేపు 28వ తేదీ జరగబోయేటటువంటి సిరిమాన్ ఉత్సవానికి మాత్రం సర్వం సిద్ధం అయింది అనడంలో ఎటువంటి అతిశయక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.